హాయ్ రాజు గారు. హలో. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూసేద్దామా? ఓకే. సో ఈ రోజు రోజా గారు రాశారు విశాఖపట్నం నుంచి. చనా మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. సో ఇది పంజాబీలో చాలా ఫేమస్. అక్కడ వాళ్ళు ఎక్కువ చేసుకుంటుంటారు. సో కొంచెం నేను అదే మెథడ్ లో చూపిస్తాను. అంటే ఆ మసాలా పొడి ఒకటి తయారు చేసుకోవడం. ఓకే, సో ఆ పంజాబీ స్టైల్లో అలా. ఓకే, సో చాలా బాగుంటుంది. ఇది అంటే పూరి కానీ చపాతీ కానీ మెయిన్ గా ఏంటంటే బతురా కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఈజీగానే చేసుకోవచ్చు. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. చనా మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చనా మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాబూలీ శనగలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టీ పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 5, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజు గారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకే. సో మనం అంటే శనగలతో ఎప్పుడు మనం ప్లాన్ చేసుకున్నా ఒక పూట ముందుగా వాటిని నానబెట్టుకోవాలి. సో ఇక్కడ ఉడికించేప్పుడు సో నేను ముందుగా చెప్పాను కదా మీకు కొంచెం పంజాబీ స్టైల్లో చేస్తున్నాను. సో ఇక్కడ ఆ కాబూలీ శనగలు ఉడికించేప్పుడు దాంట్లో కొద్దిగా టీ పొడి, అలాగే ఉప్పు. టీ పొడి? ఎస్. ఓ అదే, అంటే పంజాబీ స్టైల్ కాబట్టి వాళ్ళు అలాగే చేస్తారా? టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది, బాగుంటుంది. ఓకే. సో ఆ టీ పొడి కూడా ఏంటంటే మనం ఒక చిన్న గుడ్డలో కట్టేసి సో దాన్ని ఉడికించి మనం శనగలు ఉడికించేప్పుడు దాంట్లో వేసేసేయాలి. సో జస్ట్ ఆ డికాషన్ అనేది వస్తుంది. మొత్తం డైరెక్ట్ టీ పొడి కాదు, లేదు. సో శనగలు ఉడికేటప్పుడు టీ పొడి ఒక గుడ్డలో కట్టేసి అందులో ముంచాలి. కొంచెం ఉప్పు వేసేసి ఉడికించి పెట్టేసాం కాబట్టి కొంచెం కలర్ కూడా మనకు ఇలా చేంజ్ అయ్యింది అన్నమాట. ఓకే. సో ఇది ముందు నేను చేసి పెట్టాను. సో తర్వాత ఒక మసాలా పొడి రెడీ చేస్తున్నాను. ఓకే. సో దీని కొరకు ఎండుమిరపకాయలు, సో దీంట్లో మసాలా దినుసులు, దీంట్లో షాజీరా లేకుండా యాలకులు, చెక్క, లవంగాలు, కొద్దిగా ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, మిరియాలు. కొంచెం అక్కడ మిరియాలు డెఫినెట్లీ వాడుతుంటారు వంటల్లో చాలా. సో కొంచెం బిర్యానీ. సో ఇవి కొంచెం దూరగా వేయించేసి పౌడర్ చేసేసుకోవాలి. ఎస్ అండి. సో తొందరగానే వేగిపోతాయి మనకు. ఓకే. సో వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని పొడి చేసేస్తున్నాం. ఓకే. ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి కదా? ఎస్. ఓకే. సరిపోతుందా రాజు గారు? ఇంకొంచెం కావాలండి. ఓకే, సో చేసేస్తూ ఉండండి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: రసం పిండేసిన నిమ్మ చెక్కల్ని పారేయకుండా వీటిని ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని తలస్నానానికి ఉపయోగించినట్లయితే తలలో ఉన్న చుండ్రు సమస్య తగ్గిపోతుంది. చిట్కా చూసాం కదా. ఓకే, ఇక్కడ పౌడర్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ప్రాసెస్ చేసేసుకున్నాం. ఓకే. సో సఫల ఎడబుల్ ఆయిల్. ఓకే. సో ఇది ఏంటంటే కొంచెం మనకు కర్రీస్ లో వాడిన కొంచెం లైట్ గా ఉంటుంది, డీప్ ఫ్రై చేసుకున్నా కొంచెం తక్కువగా అబ్జర్వ్ చేస్తాం. సో ఈ ఆయిల్ వాడుతున్నాం మనం. ఓకే. సో ముందుగా ఆయిల్ కాల్స్తే కొంచెం వెన్న కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు మక్కను కొంచెం ఎక్కువనే వాడుతూ ఉంటారు కదా. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో కొంచెం మనకు ఉల్లిపాయలు దీంట్లో మగ్గితే చాలు. సో బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. సో ఆ మసాలా పొడి ఏదైతే మనం రెడీ చేసుకున్నామో అది ఒక మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. సో అది ప్లస్ పాయింట్ దీంట్లో. అలాగే కొంచెం ఆ టీ పొడి కూడా వేసి మనం ఉడికించాం కదా. సో ఆ శనగలకు మొత్తం కూడా ఆ ఫ్లేవర్ అనేది పట్టేస్తుంది. సో చాలా బాగుంటుంది. సో ఇక్కడ గ్రేవీ బేస్ వచ్చేసి టొమాటో పేస్ట్. ఓకే. సో దీంట్లోనే సరిపడా ఉప్పు. సో ఆల్రెడీ మనం శనగల్లో వేసేసాం. సో ఇక్కడ గ్రేవీకి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఓకే. సో అలాగే కారం,
సో ఇది చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం పౌడర్లో ఎండుమిరపకాయలు వేసాం, అవును. సో ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, దాంట్లో మిరియాలు కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం కారం చూసి వేసుకోవాలి, లేకపోతే చాలా స్పైసీ అయిపోతుంది. ఎస్. అలాగే MTR మసాలా వారి పసుపు. ఓకే, ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎస్. ఓకే. సో నెక్స్ట్ శనగలు యాడ్ చేసేసుకోవాలి. శనగలు. సో మనం ముందుగా ఉడికిచ్చేసుకున్నాం కదండి, టీ పొడి వేసేసి, సో ఆ శనగలు. ఓకే. సో మనకి ఇక్కడ దీంట్లో అంటే మెయిన్గా పంజాబీస్ డిష్లో ఏంటంటే ఈ శనగలతో పాటు ఆ శనగల ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలిసేటట్టుగా చేస్తారు. సో దాని కొరకు ఏంటంటే సో కొన్ని శనగల్ని మనం ఏంటంటే పేస్ట్ చేసుకోవాలి. సో ఇది కొంచెం ఆ గ్రేవీలో కలిసిపోయి ఆ శనగల ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. ఓకే. సో ఆ పేస్ట్ కూడా ఇందులో వేస్తే ఏంటంటే మనకు ఆ శనగల ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అన్నమాట. సో అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్. సో అలాగే శనగల పేస్ట్. సో ఇక్కడ నేను శనగలు ఉడికించగా వచ్చిన వాటర్ అలాగే పెట్టేశాను. ఓ, అది కూడా మనం ఇందులో యూజ్ చేసుకుంటే బాగుంటుంది, అంటే సేమ్ అదే ఫ్లేవర్ ఉంటుంది కదా మనకు. అవును. సో ఎక్కడ కూడా ఫ్లేవర్స్ ఏవి పక్కకి వెళ్లకుండా సేమ్ ఫ్లేవర్స్ అని మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో ఇది కొంచెం బాగా కలిపేసి కొంచెం మనకు దగ్గర పడితే తీసేసుకోవచ్చు. సూపర్ రాజు గారు. సో మీరు అన్నట్టు ఇది బతూరా వాటికి అన్ని కూడా తందూరి మనకి రోటీస్ అన్నిటితో కూడా బాగుంటుంది, మామూలు పూరితో కూడా తీసుకోవచ్చు. సో చాయిస్ అనేది మనకి. సో చాలా మందికి మెథడ్ ఎలా చేసుకోవాలనేది తెలిసి ఉండకపోవచ్చు, కాబట్టి ఇక్కడ మనకు ఆల్రెడీ ఈజీగా రాజుగారు చూపించారు, కాబట్టి ఇంకా కొంచెం కూడా ఆలోచించకుండా ట్రై చేయండి. కొత్తిమీర. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర అండి. సో చనా మసాలా కర్రీ రెడీ. గుమగుమలాడిపోతుందండి చనా మసాలా కర్రీ. దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చనా మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా కాబూలీ శనగలలో ఉప్పు, టీ పొడి వేసి ఉడికించి ఉంచాలి. వీటిలో కొన్నిటిని పక్కన ఉంచి మిగతావి పేస్ట్ గా చేసుకోవాలి. ఒక పాన్ లో ఎండుమిరపకాయలు, మసాలా దినుసులు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి దోరగా వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కాబూలీ శనగలు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, శనగల పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చన్నా మసాలా కర్రీ రెడీ.